ఇప్పుడు మీరు చూస్తున్నది టెట్కు సంబంధించి సిలబస్ పేపర్, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి సిలబస్ పేపర్. ఇందులో మొదటిది వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. టెట్ సిలబస్లో మొదటి అంశం వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనం మొదటి వీడియో నౌన్ మీద నేర్చుకున్నాం. అది కూడా ఎలా అంటే క్వశ్చన్ చూడడము, ఆన్సర్ టిక్ చేసే విధంగా లాజిక్స్ను మనం నేర్చుకుంటూ వస్తున్నాం, రైట్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము దేని గురించి నేర్చుకోబోతున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగమైనటువంటి ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం, రైట్. సో టాపిక్లోకి వెళ్దాము. ఇది ప్రొనౌన్కు సంబంధించినటువంటిది, రైట్. సో మొదట లాజిక్స్ను నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలుసు, ప్రొనౌన్ అంటే నౌన్కు బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. పేరుకు బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్ అంటాం. సో అవి ఏంటిదంటే అందులో మళ్ళీ రకాలు ఉంటాయి. పర్సనల్ ప్రొనౌన్ అని, పొసెసివ్ ప్రొనౌన్ అని, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని, ఇండెఫినిట్ ప్రొనౌన్ అని, రిలేటివ్ ప్రొనౌన్ అని, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని. సో ఈ విధంగా ఇవి దాదాపుగా ఒక 6 టైప్స్ ఉంటాయి. సో ఇవేం మీరు గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. జస్ట్ మనకు లాజిక్సే కావాలి. సో ఆ లాజిక్స్ ఏంటిదనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, రైట్. ఒకసారి గమనించండి. ఎగ్జామ్లో మీకు ఇవి ఇస్తాడు, అది ఏ ప్రొనౌనో గుర్తించమని అడుగుతాడు. లేదంటేనేమో ఈ క్రింద ఇచ్చిన వాటిలో ప్రొనౌన్ ఏది అని అడుగుతాడు, రైట్. సో ఒకసారి చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్ ఒక్కటి వస్తే మిగిలిందంతా వచ్చేస్తుంది. పర్సనల్ ప్రొనౌన్ కూడా మనకు బాగా తెలిసినవి. ఒకసారి చూద్దాం. అవి ఏంటిదంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇది వస్తే చాలు. మిగిలిన పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్, రిలేటివ్ ప్రొనౌన్ ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో గమనించండి. కాకపోతే ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ అనేటువంటిది మైన్గా అవుతుంది, వి అవర్స్, యు యువర్స్, దే దేర్స్, హీ హిజ్, హర్ హర్స్, ఇట్ ఇట్స్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. కొత్తగా ఏం నేర్చుకోలేం మనం. ఐ మైన్, వి అవర్స్, యు యువర్స్, దే దేర్స్, రైట్. హీ హీజ్, షీ హర్స్, ఇట్ ఇట్స్, రైట్. అది పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ అంటే చెందినది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏం లేదు, లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ ఉంటుంది, లేదంటే ఎస్ఈఎల్ఈవిఎస్ ఉన్నటువంటి పదాలన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, ఈ బిట్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ గుర్తుండిపోతాయి. పెద్దగా మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, రైట్. చూడండి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇవన్నీ కూడా గమనించండి. ఇది గుర్తుంటే ఇది కూడా గుర్తుంటుంది, ఇది కూడా గుర్తుంటుంది, రైట్. ఐ మై సెల్ఫ్, యూ, రైట్, ఐ మై సెల్ఫ్. నెక్స్ట్ వి అవర్ సెల్ఫ్స్, యూ యువర్ సెల్ఫ్, దే దెమ్ సెల్ఫ్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఏర్పడతాయి. దాని తర్వాత ఇంకొన్ని చూద్దాం. చూడండి, నెక్స్ట్ది ఏంటిదంటే గమనించండి, డెమాన్స్ట్రేటివ్. ఏం లేదు, 4 ఉంటాయి. ఆ 4 కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్, దీస్, దట్, దోస్. సో ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటిదంటే దిస్ అంటే సింగులర్, ఒకటే ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఎ పెన్. చాలా ఉన్నప్పుడు దీస్ ఆర్ పెన్స్, ఇది సింగులర్, ఇది ఫ్లూరల్. దట్ అంటే అది, అంటే ఒకటే ఉన్నప్పుడు. దోస్ అంటే చాలా. సో అలా గుర్తుపెట్టుకోవాలి. డెమాన్స్ట్రేటివ్ అంటే దిస్, దీస్, దట్, దోస్. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది, ఇండెఫినేట్ ప్రొనౌన్. ఇండెఫినేట్ అంటే ఏం లేదు, బిఓడివై తోటి ఎండ్ అయ్యే పదాలు కానీ, ఓఎన్ఈ తోటి ఎండ్ అయ్యేటువంటి పదాలు కానీ, టిహెచ్ఐఎన్జి థింగ్తో ఎండ్ అయ్యేటువంటి పదాలు కానీ అవన్నీ కూడా ఇండెఫినేట్ ప్రొనౌన్ అవుతాయి. ఇంకా చూడండి, బిఓడివై, బిఓడివై, బిఓడివై. ఓకే, నెక్స్ట్గా ఓఎన్ఈ, 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 టిహెచ్ఐఎన్జి, టిహెచ్ఐఎన్ది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతాయి. ఒకసారి చూద్దాం. ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, సంబడి, ఎవ్రీవన్, నో వన్,
సమ్ వన్, ఎనీ వన్, ఎనీథింగ్, సంథింగ్. సో ఈ పదాలన్నీ కూడా ఏమవుతాయంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతాయి. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ కానీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కానీ అంటే WH వర్డ్స్ ఉన్నటువంటివి. ఇందులో దట్ ఒకటే అదనంగా ఉంటుంది. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి రిలేటివ్ ప్రొనౌన్ అవుతాయి, లేదంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతాయి. సో మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే వీటి గురించి ఒక క్లారిటీ వస్తుంది, రైట్? ఒకసారి చూద్దాం, చూడండి, గమనించండి. ఒకసారి ఇది ఎరేజ్ చేద్దాం ఫస్ట్. రైట్, మీరు చేయవలసిందల్లా ఈ టేబుల్ ఒకటి నేర్చుకొని పెట్టుకోవాలి, రైట్? గుర్తుపెట్టుకోవాలి. అందులో మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇందులో హీ అనేటువంటిది ఏంటిది? ఏ ప్రొనౌన్? రిలేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రైట్? ఇందులో హీ అనేటువంటిది ఏంటిది? హీ ఎక్కడుంది? ఇంకో ఇక్కడుంది. అదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? పర్సనల్ ప్రొనౌన్ వచ్చింది కదా. నెక్స్ట్, దోస్. దోస్ ఆర్ మ్యాంగోస్. ఇందులో దోస్ అనేటువంటిది వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? దోస్ ఎక్కడుంది? ఇంకో ఇక్కడుంది. సో ఇదేంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ కాదు, పొసెసివ్ ప్రొనౌన్ కాదు, ఇండెఫినిట్ ప్రొనౌన్ కాదు. సో ఇదేమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రైట్? ఆల్రెడీ ఇందులో ఉంది కదా. నెక్స్ట్ గమనించండి, ఐ హర్ట్ మై సెల్ఫ్. ఇందులో మై సెల్ఫ్ అనేటువంటిది ఏంటిది? మై సెల్ఫ్ అనేటువంటిది ఎక్కడుంది? ఇంకో ఈ విధంగా ఉంది, మై సెల్ఫ్. సో అదేమవుతుంది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, SELF. సెల్ఫ్ కనుక ఉంటే అది రిఫ్లెక్సివ్. ఇగో ఎఫ్ ఇందులో ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిఫ్లెక్స్. సో గమనించండి, అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుందా? కాదు. రిలేటివ్ ప్రొనౌన్ అవుతుందా? కాదు. పర్సనల్ ప్రొనౌన్ అవుతుందా? కాదు. ఏమవుతుంది మరి? అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే ఈ టేబుల్ను గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ వన్, సమ్ వన్ నాక్డ్ ఎట్ ద డోర్. ఇక్కడ సమ్ వన్ అనేటువంటిది ఏంటిది? సమ్ వన్ అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు, రైట్? సో సమ్ వన్ ఎక్కడుంది అంటే ఇంకో ఇందులో సంబడి, సమ్ వన్, లాస్ట్కు వన్ ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఇంకో ఇక్కడ ఉంది, లాస్ట్కి ఏముంది ఇక్కడ మనకు క్లూ అంటే వన్. సో అదేమవుతుంది మరి? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఇండెఫినిట్. సో పర్సనల్ అవుతుందా? కాదు. రిఫ్లెక్సివ్ కాదు. డెమాన్స్ట్రేటివ్ కాదు. సో అదేమవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, ద కార్ ఈజ్ దెయిర్స్. ద కార్ ఈజ్ దెయిర్స్. ఇందులో దెయిర్ అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు. దెయిర్స్ అనేటువంటిది, రైట్? గమనించండి, దెయిర్స్ ఎక్కడుంది మనకు? ఇంకో ఇక్కడుంది. అంటే మీకు టేబుల్ వస్తే వచ్చినట్టే. ఏమవుతుంది మరి? అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇండెఫినిట్ కాదు, పర్సనల్ కాదు, రిఫ్లెక్సివ్ కాదు. సో అది ఏ ప్రొనౌన్ అవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో జస్ట్ మీరు టేబుల్ నేర్చుకుంటే ఈజీగా బిట్ ఎలా ఇచ్చినా చేసేయవచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ హూ అనేటువంటిది ఏంటిది? ఇంట్రాగేటివ్, డెమాన్స్ట్రేటివ్, రిలేటివ్, రిఫ్లెక్సివ్. హూ ఎక్కడుంది? ఇక్కడ. సో అదేంటిది? రిలేటివ్ లేదా ఇంట్రాగేటివ్, రైట్? సో రిలేటివ్ ప్రొనౌన్ ఆర్ ఇంట్రాగేటివ్. సో అదేమవుతుందంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఈ రెండు కూడా ఆన్సర్ అవుతుంది. ఇగో ఇక్కడ గమనించండి. నెక్స్ట్, దే ఆర్ వాచింగ్ టీవీ. సో దే ఆర్ వాచింగ్ టీవీ, రైట్? సో ఇక్కడ దే ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. అంటే ఏంటిది? అది పర్సనల్ ప్రొనౌన్. సో గమనించండి, రిఫ్లెక్సివ్, పర్సనల్, ఇండెఫినిట్, డెమాన్స్ట్రేటివ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు?
పర్సనల్ ప్రొనౌన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ద స్టూడెంట్ హూ ఓన్ ద ప్రైజ్ ఈజ్ హ్యాపీ అని అన్నాడు. సో ఇక్కడ హూ అనేటువంటిది ఏంటిది? ఇండెఫినెట్, రిలేటివ్, పొసెసివ్, రిఫ్లెక్సివ్. సో హూ ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ అయితే చాలామంది ఏం డౌట్ అడుగుతున్నారంటే, ఇది ఒక టెట్కే లేదా డిఎస్సికే ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటిదంటే, ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా అందరికీ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ మారినంత మాత్రాన గ్రామర్ టాపిక్స్ అనేటువంటివి మారవు. సో మీరు బ్యాంకుకు ప్రిపేర్ అవుతున్నా, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, లేదా పోలీసుకు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా, వేరే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా అందరికి కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామర్ వీడియోస్ అనేటువంటివి అందరికీ కూడా, అందులో ఇంగ్లీష్ సిలబస్ పేపర్లో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా, నా క్లాసెస్ అన్నీ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవే టాపిక్స్, ఎవరికైనా సరే అవే టాపిక్స్ ఉంటాయి. కాకపోతే ఈజీగా ఎలా నేర్చుకోవాలనేటువంటిది చూసుకోవాలి మనం. నెక్స్ట్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లాజికల్ వీడియోస్ అంటే క్లాసెస్ను మీరు వినొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్ను కూడా కండక్ట్ చేసినప్పుడు అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. యూట్యూబ్లో లైవ్ ప్రాక్టీస్ పేపర్ను కండక్ట్ చేసినప్పుడు ఆ క్లాస్లో మీరు మిగతా వారితో పాటు దాదాపుగా 1000 మెంబర్స్ పైనే పార్టిసిపేట్ అవుతున్నారు. సో వారితో పాటుగా మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి మీకు ఇంకొక డౌట్ ఏంటిదంటే, ఈ పీడిఎఫ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది. సో పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లింకును కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కావాలి అని కామెంట్ పెట్టండి, వారికి నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు. సో ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇందులో ఎవ్రీథింగ్ అనేటువంటిది ఏంటిది? ఓకే, లాస్ట్కు THING ఉంటే ఇంకో ఇక్కడ ఉంది చూడండి, అవి ఏమవుతాయని చెప్పుకున్నాం మనం? ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఒకసారి గమనిద్దాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే గమనించండి, ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్, ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఇక్కడ అజ్ అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు. అజ్ అనేటువంటిది. సో అజ్ అనేటువంటిది నేను ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఇది ఏమవుతుందంటే అజ్ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అజ్ అనేటువంటిది ఇంకో ఇక్కడ రాసుకోవాలి. ఓకే, అజ్ పర్సనల్ ప్రొనౌన్. దాని తర్వాత దిస్ ఈజ్ మై బుక్. సో ఇందులో దిస్ అనేటువంటిది ఏ ప్రొనౌన్? సో దీనికి ఆన్సర్ మీరే పంపించండి నాకు. ఇందులో ఉందా అనేటువంటిది మీరు వెతకాలి. రిఫ్లెక్సివ్నా, డెమాన్స్ట్రేటివ్నా? సో గమనించండి, ఒకసారి చూద్దాము. ఇండెఫినెట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో దీని యొక్క ఆన్సర్ను కామెంట్ చేయగలరు. రైట్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకొక బిట్ చూద్దాము. షీ కుక్డ్ ఫుడ్ బై హర్ సెల్ఫ్. కుక్డ్ ఫుడ్ బై హర్ సెల్ఫ్. ఇందులో షీ అనేటువంటిది ఏ ప్రొనౌన్? ఇండెఫినెట్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ గమనించండి, షీ
షీ అనేటువంటిది ఎక్కడుంది, ఇదిగో ఇక్కడుంది. సో కాబట్టి అదేమవుతుంది, పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో గ్రామర్ను కనుక లాజికల్గా నేర్చుకుంటే మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. రైట్, కావాలి అనుకునే వాళ్ళు ఇంకో ఈ బాక్స్ను స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు పర్మనెంట్గా మీ దగ్గర ఉండిపోతుంది. రైట్, నెక్స్ట్ గమనించండి, హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే. సో ఇందులో హూమ్ అనేటువంటిది ఏంటిది, రైట్, ఇంట్రాగేటివ్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, ఇండెఫినిట్. WH వర్డ్స్ ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఏవని చెప్పుకున్నాం మనము, రిలేటివ్ లేదా ఇంట్రాగేటివ్ అని చెప్పుకున్నాం మనం. రైట్, సో ఇక్కడ ఏ ప్రొనౌన్ అవుతుంది మరి అంటే అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, we enjoyed ourselves. we enjoyed ourselves. సో ourselves అనేటువంటిది ఏ ప్రొనౌన్ అంటున్నాడు. రైట్, గమనించండి, రిఫ్లెక్సివ్, రెసిప్రోకల్, పర్సనల్, ఇండెఫినైట్. ఆలోచించండి ఒకసారి ఈ టేబుల్ను అబ్జర్వ్ చేయండి. ఏముంది అక్కడ, ourselves ఉన్నది, ourselves ఇగో ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది మరి, రిఫ్లెక్సివ్ అవుతుంది. సో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ఎనీబడి కెన్ కమ్ ఇన్. ఎనీబడి కెన్ కమ్ ఇన్. సో లాస్ట్కు BOYD ఉంది. సో ఇది ఏ ప్రొనౌన్ అంటున్నాడు, ఎనీబడి. డెమాన్స్ట్రేటివ్, ఇండెఫినేట్, రిలేటివ్, రిఫ్లెక్సివ్. సో ఒకసారి చూడండి, ఎనీబడి ఎక్కడుంది, ఇంకో ఇక్కడుంది. అంటే అదేమవుతుంది, ఇండెఫినేట్ ప్రొనౌన్ అవుతుంది. సో మీరు ఈ టేబుల్ని కనుక నేర్చుకుంటే మీకు బిట్ అనేటువంటిది మిస్ అవ్వడానికి అవకాశము ఉండదు. సో చివరిగా నేను చెప్పేది ఏంటిదంటే, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు లాజికల్ క్లాసెస్ను వినడానికి అవకాశం ఉంటుంది. PDFను ఫ్రీగా పొందవచ్చు. అదేవిధంగా లైవ్ ప్రాక్టీస్ టెస్ట్ను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్, సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. మీ దోస్తులతోటి తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో ఇవన్నీ మిగిలిన బిట్స్, ఇవన్నీ ఎందుకు ఉంచుతున్నా అంటే మళ్ళీ మనం లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో, ఆ గ్రాండ్ టెస్ట్లో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తోటి, ఆ సీక్వెన్స్లో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.